నౌ లెట్స్ సీ కస్టమర్ ఇన్వాయిస్. అసలు ఇప్పుడు ఒక కస్టమర్‌కి ఇన్వాయిస్ ఎలా రైజ్ చేయాలో చూద్దాం. లెట్స్ టేక్ ఆదిత్య ఎంటర్ప్రైజెస్ యాజ్ అవర్ కస్టమర్. ఈ పర్టిక్యులర్ ఆదిత్య ఎంటర్ప్రైజెస్‌కి ఒక ఇన్వాయిస్ రైజ్ చేయాలి అంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ రైజింగ్ ఉందన్నమాట. ఒకటేమో ఒక ట్రిప్‌కి అక్కడికక్కడే ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. లెట్స్ టేక్ దిస్ ట్రిప్. ఈ బెంగుళూరు టు జమ్మూ ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కి మీరు ఇన్వాయిస్ రైజ్ చేయాలి అంటే ఇక్కడే చేయొచ్చు. ఈ ట్రిప్ ఆల్రెడీ పేమెంట్ రిసీవ్డ్ స్టేట్‌లో ఉంది. అలా కాకుండా వేరే ట్రిప్ తీసుకో. ఈ పర్టిక్యులర్ 8థ్ ట్రిప్. ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కి పెండింగ్ ఇన్వాయిస్ స్టేట్‌లో ఉంది కదా! ఈ పర్టిక్యులర్ ట్రిప్‌కి అంటే ఏ ట్రిప్‌కి ఆ ట్రిప్‌కి ఇన్వాయిస్ రైజ్ చేయాలంటే ఇక్కడే మీకు ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్రియేట్ ఇన్వాయిస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఆ ట్రిప్‌కి అక్కడే ఇన్వాయిస్ మీరు రైజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడు మనకి టాక్స్, టీడీఎస్ అండ్ రౌండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ పర్టిక్యులర్ ట్రిప్‌కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ చేయొచ్చు. అలా కాదు. లెట్స్ టేక్ ఆదిత్య ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి ఈ నెల మొత్తంలో మీరు 10 ట్రిప్స్ చేశారు. 10 ట్రిప్స్ చేసినప్పుడు ఆ 10 ట్రిప్స్‌కి కలిపి ఒకటేసారి మీరు ఇన్వాయిస్ రైజ్ చేయాలనుకుంటే ఈ మాడ్యూల్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు నేను ఇన్వాయిస్ రైజ్ చేయడానికి ఇక్కడ టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి కస్టమర్ నేమ్ అడుగుతుంది. కస్టమర్ నేమ్‌లో నేను ఆదిత్య ఎంటర్ప్రైజెస్‌ని సెర్చ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కస్టమర్‌ని సెలెక్ట్ చేయగానే ఆ కస్టమర్‌కి ఇన్వాయిస్ రైజ్ చేయాల్సిన ఉన్న ట్రిప్స్ మొత్తం నాకు ఇక్కడ లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను ఏ ట్రిప్స్‌కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి, ఏ ట్రిప్స్‌కి వద్దు అనేది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే నాకు ఈ పర్టిక్యులర్ ఫస్ట్ 3 ట్రిప్స్ నాకు 4 ఆర్ 5 ట్రిప్స్ నాకు వద్దు. ఓన్లీ నేను ఇన్వాయిస్ జస్ట్ ఒక 15,000 లోపు రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఓన్లీ ఈ ట్రిప్స్ ఉంచాను. సో, ఇక్కడ మీరు చూస్తే ఈచ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్‌గా ఇక్కడ కనిపిస్తుంది. ఎల్ఆర్ నంబర్ వస్తుంది. ఫ్రమ్ అండ్ టు డేట్స్ అంటే పికప్, డ్రాప్ ఆఫ్ డేట్స్ అండ్ ఏ వెహికల్ అది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. అండ్ మీకు ఫ్రైట్ అమౌంట్ వస్తుంది. టోటల్ అమౌంట్స్ ఉంటుంది. అంటే ఏమన్నా ఆ ఫ్రైట్ మీద ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ చేసినా కూడా మీకు నీట్‌గా తెలుస్తుంది. ఈ ట్రిప్స్‌కి ఎయలేదు కాబట్టి ఇక్కడ తెలియట్లేదు. సో, ఇది డీటెయిల్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకిక్కడ. ఇక్కడ ఇన్వాయిస్ డేట్. ఏ రోజున ఇన్వాయిస్ రైజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ రేపు ఆర్ ఎల్స్ టుడే. నేను ఈ రోజుకి రైజ్ చేస్తున్నాను. అండ్ డ్యూ డేట్ డిఫాల్ట్‌గా 7 డేస్‌కి సెట్ చేసి ఉంటుందనమాట. అంటే ఆలోపు వాళ్ళు పే చేయాలని వాళ్ళకి కనిపించడం కోసం కస్టమర్‌కి. అండ్ రిఫరెన్స్ నంబర్. మీకు మాన్యువల్ ఇన్వాయిస్ ఏదన్నా ఉంది. దాన్ని మీరు ఇక్కడ రిఫర్ చేయాలనుకుంటే ఆ రిఫరెన్స్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ ఇన్వాయిస్‌కి మీరు టాక్స్ ఏద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఎయొద్దనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. డిఫాల్ట్‌గా మేమసలు టాక్స్ ఎయ్యకుండా జీఎస్టీ 0 సెట్ చేసి ఉంచుతామనమాట. మీరు టాక్స్ నాకు కావాలి అనుకుంటే సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి మీరు టాక్స్ రేట్స్‌లో అక్కడ మీకు కావాల్సిన టాక్స్ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ నంబర్ సెలెక్ట్ చేయగానే మనకి టాక్స్ ఒస్తుంది. ఇప్పుడు ఈ కస్టమర్ అనేవాళ్ళుకి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు సేమ్ స్టేట్ నుంచి కాబట్టి. అలా కాదు డిఫరెంట్ స్టేట్ పీపుల్ అయితే ఐజీఎస్టీ వస్తుంది. ఇది మన సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది. కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు మనం స్టేట్ అండ్ కంట్రీ ఇస్తాం గదా! దాన్ని బట్టి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఎయాలా లేకపోతే ఐజీఎస్టీ ఎయాలా అని జెప్పేసి మన సిస్టమ్ స్మార్ట్‌గా డిటెక్ట్ జేస్తుంది. మీరేం మాన్యువల్‌గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మీరు చూస్తే ఆల్ ట్రిప్స్ టుగెదర్ సమ్ వచ్చేసి మనకి సబ్ టోటల్ 14,080 రూపీస్ వచ్చింది. సో, దాని మీద మనం టాక్స్ 10% ఏసాం కాబట్టి సీజీఎస్టీ 704 అండ్ ఎస్జీఎస్టీ 704 స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి ఇంత 15,488 అయింది. ఇప్పుడు ఒకవేళ టీడీఎస్ 1.5% అలా ఉందనుకోండి. జస్ట్ ఎంటర్ చేయండి. చేయగానే ఇక్కడ టీడీఎస్ అమౌంట్ వచ్చింది. రౌండ్ ఆఫ్ ఆటోమేటిక్‌గా మన సిస్టమ్‌లో ఎనేబుల్, డిజేబుల్ ఆప్షన్ ఉంది. మీకు వద్దు అంటే మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి కంపెనీ సెట్టింగ్స్‌లో డిజేబుల్ చేయొచ్చనమాట ఇక్కడ. రౌండ్ ఆఫ్ డిఫాల్ట్‌గా 0.32 పైస్ రౌండ్ ఆఫ్ చేసేసి అమౌంట్ పేని 15,256కి చేసింది. డెసిమల్స్ ఏం లేకుండా. ఇది మీరు ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. మీకు ఈ రౌండ్ ఆఫ్ వద్దు అంటే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. సో, పెయిడ్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఉన్న ట్రిప్స్‌లో ఏదో ఒక ట్రిప్‌కి ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ రిసీవ్ చేసుకొని ఉన్నారు మీరు. అందుకే పెయిడ్ అమౌంట్స్‌లో 1000 ఉంది. సో, బ్యాలెన్స్ డ్యూ 14,256 కనిపిస్తుంది మనకి. సో, ఇప్పుడు
ఈ 14,256కి మనం ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్‌లో క్యాన్సిల్ అంటే లైక్ ఈ ఇన్వాయిస్ రైజ్ చేయొద్దు. సేవ్ చేస్తే జస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ అవుతుంది. సేవ్ అండ్ క్రియేట్ న్యూ అంటే ఈ ఇన్వాయిస్ సేవ్ అయ్యి కొత్తది క్రియేట్ చేయడానికి మనకి ఆప్షన్ వస్తుంది. సేవ్ అండ్ యాడ్ పేమెంట్ అంటే ఇక్కడే ఇన్వాయిస్ రైజ్ చేసి వెంటనే పేమెంట్ కూడా రిసీవ్ చేసుకున్నట్టు రికార్డ్ చేయొచ్చనమాట. నేను ప్రస్తుతానికి జస్ట్ ఇన్వాయిస్ సేవ్ చేస్తున్నాను ఆరెంజ్ బటన్ మీద క్లిక్ చేసి. సో, నేను క్లిక్ చేయగానే ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి ఇన్వాయిస్ అనేది రైజ్ అయిపోయింది. ఇన్వాయిస్ 185 ఇది కూడా మా సిస్టమ్ ఆటోమేటిక్ నంబర్‌ని జనరేట్ చేస్తుంది ఇన్వాయిస్ నంబర్‌ని. అమౌంట్ టు పే 15,256 ఉంది. అండ్ బ్యాలెన్స్ డ్యూ 0 ఇక్కడ ఎందుకొస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి ఆల్రెడీ సమ్ అడ్వాన్స్ పేమెంట్ అంటే ముందే ఎక్కువ అమౌంట్ పే చేసున్నారు కాబట్టి డిఫాల్ట్‌గా ఆఫ్‌సెట్ చేసింది. అలా లేదు అంటే ఇన్ జనరల్ మనకి అన్‌పెయిడ్ స్టేట్‌లో ఉంటుందనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ అన్‌పెయిడ్‌ని సెలెక్ట్ చేస్తే నార్మల్‌గా అన్‌పెయిడ్ స్టేట్‌లో ఇలా ఉంటుంది. అమౌంట్ టు పే ఇంతుంది. ఏ పేమెంట్ ఏం చేయలేదు. బ్యాలెన్స్ డ్యూ ఇలా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కస్టమర్‌కి మీరు అమౌంట్ కొంచెం రిసీవ్ చేసుకున్నారనుకోండి. జస్ట్ ఇక్కడ జనరేట్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఏ పేమెంట్ టైప్‌లో అంటే క్యాష్ రిసీవ్ చేసుకున్నారా? క్రెడిట్ కార్డా? గూగుల్ పేనా? అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పేమెంట్ టైప్స్ కూడా మీరు సెట్టింగ్స్‌లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీకున్న పేమెంట్ టైప్స్‌ని. లెట్స్ సపోజ్ క్యాష్ రిసీవ్ చేసుకున్నారనుకోండి. ఏ డేట్‌న రిసీవ్ చేసుకున్నారు? ఈరోజే రిసీవ్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ ఉంచండి. అండ్ రిఫరెన్స్ నంబర్ ఒకవేళ ఆన్‌లైన్ పేమెంట్ అయితే మనకి రిసీట్‌కి గానీ అట్లా రిఫరెన్స్ నంబర్ వస్తుంది గదా! సో, ఆ రిఫరెన్స్ నంబర్‌ని మీరిక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 39,514 అనేది మనకి పెండింగ్ అమౌంట్ అనమాట. బట్ వాళ్ళు మనకి 20,000 పే చేశారనుకోండి కస్టమర్. జస్ట్ 20,000నే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేస్తే సేవ్ అయింది మనకి. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆ కస్టమర్‌ని మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తే ఇదే కదా ఆ కస్టమర్ 20,000 పే చేశారు. బ్యాలెన్స్ డ్యూ వచ్చేసి 19,514 ఇంకా ఉంది. పార్షియల్‌లో చూపిస్తుంది. ఇంతకుముందు అన్‌పెయిడ్‌లో ఉంది. ఇప్పుడు పార్షియల్ అయింది. అంటే హాఫే పేమెంట్ చేశారు. ఇంకా కొంచెం పే చేయాలి అని సో, ఇట్లా మనం చూడొచ్చు. ఆల్రెడీ మొత్తం పేమెంట్ చేసేస్తే పెయిడ్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రైజ్ చేసిన ఇన్వాయిస్‌ని కస్టమర్‌కి పంపించాలనుకోండి. ఇక్కడ మీరు యాక్షన్ బటన్స్‌లో చూస్తే ప్రింట్ ఆప్షన్ ఉంది మనకి. ప్రింట్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అంటుంది. అంటే మీకు ఇన్వాయిస్ కావాలా? లేకపోతే అనెక్జర్ కావాలా అని. ఇన్వాయిస్‌లోనేమో జస్ట్ అమౌంట్స్ ఉంటాయి. నేను ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇన్వాయిస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ లోగో వస్తుంది. అండ్ మీ ఆఫీస్ నేమ్ వస్తుంది. మీ బిజినెస్ నేమ్ అండ్ మీ అడ్రెస్, మీ మెయిల్, కాంటాక్ట్ నంబర్ అండ్ మీ జీఎస్టీ వస్తుంది. ఇక్కడ మీరు ఎవరికైతే ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నారో ఆ కస్టమర్ డీటెయిల్స్ అండ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇన్వాయిస్ నంబర్, ఏ డేట్‌ని రైజ్ చేసాము అని. ఇక్కడ టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ ట్రిప్స్‌కి రైజ్ చేస్తున్నారు, టోటల్ ఫ్రైట్ ఎంత, ఒకవేళ దాని మీద ఏమైనా చార్జెస్ గానీ, డిడక్షన్స్ గానీ ఉన్నాయా అని సబ్ టోటల్, టాక్సెస్ గూడా కనిపిస్తుంది. మొత్తం మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌తో ఇక్కడ వచ్చేస్తుంది. సో, మీరిక్కడ సైన్ జేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు. లేకపోతే సాఫ్ట్ కాపీ అయినా మీరు పీడీఎఫ్ లాగా సేవ్ చేసుకొని వాళ్ళకి షేర్ చేయొచ్చు. అప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే యాక్షన్ బటన్స్‌లో ఇంకా మనకి ప్రింట్ చూసాము. ప్రింట్‌లో ఇన్వాయిస్ చూసాము. ఇప్పుడు యానెక్సర్ చూద్దాము. యానెక్సర్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఇంతకుముందు మనకి 15 ట్రిప్స్ కదా! ఈ 15 ట్రిప్స్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది, ఏ డ్రైవర్, ఏ వెహికల్, ఆ పర్టిక్యులర్ ట్రిప్‌కి ఎంత అమౌంట్ అనేది మనకి డీటెయిల్డ్‌గా కనిపిస్తుందనమాట యానెక్సర్‌లో. సో, ఇది ఇన్వాయిస్ అండ్ యానెక్సర్. ఇంకా మనకి యాక్షన్ బటన్స్‌లో ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఒకవేళ మీదేమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుంటే వాటిని ఎడిట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈ ఇన్వాయిస్‌ని డిలీట్ చేయాలంటే మనకి యాక్షన్ బటన్‌లో డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కాంట్ డిలీట్ దిస్ పెయిడ్ ఇన్వాయిస్ బికాజ్ ఇది ఆల్రెడీ పే చేసేసినట్టు రికార్డ్ చేశారు కాబట్టి డిలీట్ చేయలేకపోతున్నాం. అలా కాకపోతే అన్‌పెయిడ్‌వి అయితే డిలీట్ చేయొచ్చనమాట. అన్‌పెయిడ్ క్లిక్ చేస్తే ఇదైతే డిలీట్ ఆప్షన్ వస్తుంది. యెస్ క్లిక్ చేస్తే మనకి డిలీట్ అవుతుంది. సో, డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. మీరు ఇలా చేయొచ్చనమాట. సో, ఇది కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. సో, ఆల్ ట్రిప్స్ టుగెదర్ ఒకటేసారి ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. లేకపోతే ఈచ్ సింగిల్ ట్రిప్‌కి ఎళ్ళిపోయి ఇక్కడ ఉన్న షార్ట్‌కట్ బటన్ యూజ్ చేసి ఇన్వాయిస్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఆ పర్టిక్యులర్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది చూడండి.
సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కస్టమర్ ఇన్వాయిస్. థ్యాంక్ యూ.